అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నా యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం వల్ల యూట్యూబ్ అనేది ఈ యొక్క వీడియోని ఎక్కువ మందికి చేరేలా రికమెండ్ చేసిద్ది. కాబట్టి ఎక్కువ మందికి చేరినప్పుడు ఎంతమంది అయితే ఈ షరీఫ్ మాటలే సత్యమని, ఖురాన్లో ఉన్నది కూడా చదువుకోకుండా తన మాటే సత్యమని నమ్మి భావిస్తూ అపమార్గంలో ఎంతమంది అయితే పోతున్నారో వారు నా యొక్క వీడియోలు చూడటం వల్ల ఖురాన్లో ఉన్నది వేరు, అతను షరీఫ్ చెప్పేది వేరు అనే సత్యాన్ని గ్రహించి రుజు మార్గంలోకి వస్తారని నా యొక్క ఆలోచన. కాబట్టి నా యొక్క వీడియోని ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి, ఇతరులకు సాధ్యమైనంత వరకు షేర్ చేయండి. అయితే ఈ సజ్దా గురించి ఈ షరీఫ్ ఏమంటున్నాడు మీరే చూడండి. 19వ అధ్యాయం సూర్య మరియం 58వ వాక్యంలో అక్కడ అలా ఒక విషయాన్ని తెలియజేస్తారు. వీరు ఆదాం సంతతి వారు మరియు నూహుతో పాటు ఓడ ఎక్కించినటువంటి సంతతి వారు. ఇబ్రహీం అలైహిస్సలాం మరియు యాకూబ్ అలైహిస్సలాం వీళ్ళ యొక్క సంతతి వారు. వీరి ముందు మా యొక్క వాక్యాలని పఠించినప్పుడు వాళ్ళు విలపిస్తూ సాష్టాంగ పడిపోతారు అని అక్కడ ఉంటుంది. అంటే ఇక్కడ వీళ్ళు చాలామంది ఎలా అర్థం చేసుకున్నారంటే నిజంగా సాష్టాంగ పడిపోతారు అంటే రెండు చేతులు నేల కానిచ్చేసి తల నేల కానిచ్చడం అనే విధంగా చాలామంది సాష్టాంగ పడడం అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే మనం సైకలాజికల్ పరంగా అంటే మన మనసుతో దానిని అంగీకరించి మనం ఆ యొక్క ఆజ్ఞని నిజ జీవితంలో ఆచరించాలి. ఫిజికల్గా కాదు, శారీరక పరంగా మనం అక్కడ రెండు చేతులు తల నేల కానిచ్చడం కాదు. చూశారు కదా, సజ్దా అంటే అది సాష్టాంగ పడిపోవటము అంటే ఫిజికల్గా కాదు, భౌతికంగా కాదు, అది సైకలాజికల్గా అనే భావాన్ని తనంతటా తాను ప్రస్తావిస్తున్నాడు. అలా ప్రస్తావిస్తూ తాను ఖురాన్లోని వాక్యాన్ని ప్రస్తావించాడు. ఖురాన్లోని 19వ సూర 58వ వాక్యం ప్రస్తావిస్తూ అక్కడ ఖురాన్ వాక్యాలు వారి ముందు పారాయణం చేయబడినప్పుడు వారు విలపిస్తూ సాష్టాంగ పడేవారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఇంత స్పష్టంగా ఉన్నా సరే తన యొక్క బుద్ధి వివేకాలను ఆ యొక్క ప్రజలను అపమార్గంలోకి పట్టించడానికే వాడుకొని ఖురాన్ వాక్యాల అర్థాలను మారుస్తున్నాడు. రండి అసలు ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడో మనం తెలుసుకుందాం. సాష్టాంగ పడేవారు విలపిస్తూ. అయితే సాష్టాంగానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సజ్దా అనే అరబిక్ పదానికి సాష్టాంగం అనేటటువంటి అర్థాన్ని రాయటం జరిగింది. అయితే ఈ సజ్దా అనేది ఖురాన్లో 61 సార్లు రావటం జరిగింది. మరి పడిపోయారు అనే దానికి ఏ పదం ఉందయ్యా అంటే పడిపోయారు అంటే హర్రా అనే పదాన్ని వాడటం జరిగింది. సాష్టాంగం అంటే సజ్దా, హర్రా అంటే పడిపోయారు. మరి పడిపోవటము అనేది సైకలాజికల్గానా లేదా ఫిజికల్గానా? ఈ యొక్క పదాన్ని ఖురాన్లో ఎక్కడ వాడలేదా అంటే రండి వివరిస్తాను. ఖురాన్లో 7వ సూర 143వ వాక్యంలో ఈ విధంగా ప్రస్తావన చేయడం జరిగింది. అదేమిటి? 143వ వాక్యము 7వ సూరాలో ఏముందయ్యా అంటే మూసా అలైహిస్సలాం గారిని ఆ యొక్క ప్రజలు మూసా అలైహిస్సలాం గారు అందరూ కలిసి కొండ ప్రాంతం మీదకి వెళ్ళటం జరిగింది. అల్లాహ్ యొక్క శక్తి నుంచి ఒక జ్వాల, ఒక వెలుగు వచ్చి ఆ యొక్క కొండపై ప్రసరిల్లటం జరిగింది. వెంటనే కొండ తుత్తుగా అయిపోయి ముక్కలై పడిపోవటం జరిగింది. ఆ వెలుగును చూసి తట్టుకోలేక మూసా ప్రవక్త స్పృహ తప్పి పడిపోయారు. ఇది ఆ వాక్యంలో ఉన్నది. మరి ఇక్కడ స్పృహ తప్పి పడిపోయారు అంటే పడిపోయారు అనే పదానికి అరబీలో హర్రా. ఏ విధంగా అయితే సాష్టాంగ పడిపోయారు, సాష్టాంగంలో పడ్డారు అనే దాని దగ్గర సజ్దా అని సాష్టాంగమని, పడిపోవటాన్ని హర్రా అని ఏ విధంగా వాడటం జరిగిందో అదేవిధంగా ఇక్కడ స్పృహ తప్పి పడిపోయారు అనే దగ్గర పడిపోయారు అనే పదానికి కూడా ఖర్రా అనేటటువంటి పదమే వాడటం జరిగింది. మరొక చాటు చూడండి, 34వ సూర 14వ వాక్యము. ఇక్కడ ఏమి జరిగింది? సులైమాన్ అలైహిస్సలాం గారు చేతి కర్రను ఆసరగా చేసుకొని నిలబడి మరణించడం జరిగింది. ఎప్పుడైతే ఒక చీడ పురుగు ఆ చేతి కర్రను తింటూ ఉన్నదో చివరికి ఆయన కింద పడిపోయారు మరణించడం కారణంగా. ఇక్కడ కింద పడిపోయారు అనే ప్రస్తావన దగ్గర కూడా ఖర్రా అనేటటువంటి పదమే రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పదానికి ఫిజికల్గానే కింద పడిపోయారు అనే అర్థమే వస్తుంది తప్ప మరే అర్థము దీని ద్వారా రాదు. మరొక వాక్యము అదేమిటి? 12వ సూర 100వ వాక్యంలో ఈ విధంగా ఉంది. 100వ వాక్యంలో ఏమని ఉంది? యూసుఫ్ అలైహిస్సలాం గారి యొక్క సోదరులు అందరూ కూడా ఆయన వద్ద, యూసుఫ్ ప్రవక్త వద్ద సాష్టాంగంలో పడిపోయారు. వఖర్రూన సుజ్జదా, వారందరూ సాష్టాంగ పడిపోయారు అతని ముందు. కాబట్టి ఇక్కడ సాష్టాంగ పడటం అంటే అది ఫిజికల్గానే తప్ప సైకలాజికల్గా ప్రస్తావించటం జరగలేదు. ఇక మరి సాష్టాంగం అయితే పడిపోయారు, ఇంకేమన్నా వివరణ ఉందా?
ఉంది. అది 17వ సూర 107వ వాక్యంలో. ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం ఇదా యుత్లా అలైహిం యఖిర్రూన అద్కాని సుజ్జదా. వారు సాష్టాంగం పడిపోయారు ముఖాల ఆధారంగా. అజ్కాని ముఖాలు ఆధారంగా. అజ్కాని అనే పదము 3 సార్లు ఖురాన్లో రావడం జరిగింది. 17వ సూర 107వ వాక్యంలో మీ ముందు ప్రస్తావించాను. ఆ తర్వాత 109వ వాక్యము అదే సూరాలో ఉంది. యఖిర్రూన లిల్ అజ్కాని యబ్కూన. ముఖాల ఆధారంగా పడిపోయారు ఏడుస్తూ విలపిస్తూ. కాబట్టి ఇక్కడ కూడా అజకాని అంటే ముఖము అనే పదమే తెలుగులో ట్రాన్స్లేషన్లో వాడటం జరిగింది. ఇక 3వసారి 36వ సూర 8వ వాక్యంలో దీని యొక్క ప్రస్తావన ఉంది. అదేమిటయ్యా అంటే, నిశ్చయంగా మేము వారి మెడలలో పట్టాలు వేశాము, అవి వారి గడ్డాల వరకు ఉన్నాయి, కావున వారి తలలు నిక్కి ఉన్నాయి. ఇది ఇనప యొక్క పట్టాలతో సంఖ్యలతో వారిని మెడకు వేయటం జరిగిద్ది, బంధించడం జరిగిద్ది. వారి గడ్డాల వరకు ఉంటాయి ఆ ఇనప పట్టాలు, కావున వారి తలలు నిక్కి ఉంటాయి అని చెప్పడం జరిగింది. ఇక్కడ తలలు అనే ప్రస్తావన దగ్గర కూడా ఖురాన్లో అజ్కాని అనే పదం వచ్చింది. కాబట్టి అజ్కాని అంటే తల లేదా ముఖము అనే అర్థంతోనే ట్రాన్స్లేషన్ జరిగింది. ఎందుకు ఈ విధంగా వివరణ ఇవ్వడం జరుగుతుందయ్యా అంటే, ఖురాన్లో అరబీ వాక్యాలకు తెలుగులో ట్రాన్స్లేషన్లో తప్పుగా రాశారు అని ఒక భావనను కల్పిస్తూ అమాయక ముస్లిం ప్రజలను మార్గభ్రష్టత్వానికి గురి చేస్తున్నారు. వారు కూడా ఖురాన్లో ఏముంది అనేటటువంటి జ్ఞానం కూడా లేకుండా, అసలు ఆ ఖురాన్నే చదవకుండా అతను షరీఫ్ చెప్పేదే నిజమని భావిస్తూ తప్పుడు మార్గంలో పయనిస్తున్నారు. అందుకని విడివిడిగా మీకు అర్థాన్ని వివరిస్తున్నాను. అజకాని అంటే ముఖము, తల ఆధారంగా అనేది 3 సార్లు ఖురాన్లో ఉంది. మరి ఈ యొక్క కర్ర అనేది 12 సార్లు వస్తుంది. అక్కడ పడిపోవటము అనేదే ఫిజికల్గా ఉంటుంది. కాబట్టి స్పష్టంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోనే తెలియజేస్తున్నాడు. 17వ సూర 107వ వాక్యంలో ఉంది. ఇదా యుత్లా అలైహిం యఖిర్రూన లిల్ అద్కాని సుజ్జదా. వారందరూ కూడా సాష్టాంగంలో పడిపోయారు ముఖాల ఆధారంగా. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోనే స్పష్టంగా తెలియజేయడం జరిగింది, ముఖాల ఆధారంగా సాష్టాంగ పడిపోయారు వారు అని చెప్పి. ఇది ఫిజికల్గా జరిగింది తప్ప సైకలాజికల్గా జరగలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో 61 సార్లు సజ్దా అంటే సాష్టాంగ పడిపోవడం యొక్క ప్రస్తావన చేయడం జరిగింది. ఈ యొక్క సాష్టాంగ పడిపోవడం సైకలాజికల్గా అయి ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలానే ఖురాన్లో చెప్పేవాడు, కానీ అక్కడ చెప్పబడలేదు. కాబట్టి ఓ ముస్లిం ప్రజలారా, ఏదైతే ఖురాన్ వాక్యాలను తప్పుడు మార్గంలో వినియోగిస్తూ ఖురాన్ వాక్యాలనే మీ ముందు చెబుతూ దాని యొక్క అర్థాలు మారుస్తూ అసలు ప్రజలను, ముస్లిం సమాజాన్ని ఆ యొక్క అల్లా యొక్క మార్గం నుంచే దూరం చేయటానికి, అసలు సజ్దానే నిరాకరించేలా చేయటానికి వేసినటువంటి ఒక ఎత్తుగడ తప్ప మరేమీ కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు సత్యాన్ని తెలుసుకొని రుజువు మార్గంలో పయనించండి. మూర్ఖులుగా, గుడ్డిగా అతను చెప్పే సత్యమని భావించకండి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక మాట చెబితే ఈ యొక్క షరీఫ్ అనే వ్యక్తి మరొక మాట చెబుతూ తప్పుడు మార్గంలో పయనించేలా చేస్తున్నాడు. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకోండి. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.